నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే కోనసీమ కూరకారం ఎలా చేయాలో చూపించబోతున్నా. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూరకారం చేయడం కోసం 2 కేజీల ఎండుమిరపకాయలు తీసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ మిరపకాయలన్నీ ఒక రోజంతా ఆరబెట్టుకున్న తర్వాత ఈ తొడుములన్నీ తీసేసుకోవాలి. ఈ మిరపకాయలు ఆరబెట్టిన రోజైతే చాలా ఎండ ఉంది. సాయంత్రానికైతే చాలా క్రిస్పీగా ఎండిపోయాయి. ఇప్పుడు ఈ తొడుములన్నీ తీసుకుని ఈ మిరపకాయల్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి. లోపల గింజలు ఉంటాయి కదా, అవి కూడా మంచిగా ఆరాలన్నమాట. ఇప్పుడైతే కూర కారానికి మసాలా రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు తీసుకుని కారం ఆడించుకున్న తర్వాత దంచుకుని కారంలో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. 2 కేజీల మిరపకాయలకి కేజీ ధనియాలు తీసుకోవాలి. 1/2 కిలో జీలకర్ర తీసుకోవాలి. 1/2 కప్పు మెంతులు తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ధనియాలని ఫ్రై చేసుకోవాలి. మనం ధనియాలు పట్టుకుని ఇలా నలిపితే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పావు కప్పు మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 1/2 కిలో జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఒక బేసన్లో వేసేసుకోవాలి ఇవన్నీ. ఎండుమిరపకాయలు కూడా నేను ఫ్రై చేశాను. కారంగా ఉంటుంది కదా వీడియో తీయడానికి, అందుకోసం వీడియో తీయలేదు. ఇప్పుడు ఈ జీలకర్ర, ధనియాలు కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా అయిపోయాయో ఎండుమిరపకాయలు. మా అమ్మ అయితే సమ్మర్ వస్తే చాలు ఇలా కారం ఆడించేసేది, వడియాలు పెట్టేసేది, పచ్చళ్ళు పెట్టేసేది, చాలా చేసేసేది. ఇవన్నీ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను నేను. ఈ ఎండుమిరపకాయలు అయితే బాగా ఆరిపోయాయి అన్నమాట, చాలా క్రిస్పీగా అయిపోయాయి. ఇప్పుడైతే కారం ఆడించేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ధనియాలు, ఎండుమిర్చి కలిపేసుకుని కారం ఆడించేసుకోవాలి. ఇవన్నీ అయితే ఒక సంచిలో వేసేసి మిల్లుకి పంపించేస్తాం. ఇప్పుడైతే కారం ఆడించేస్తారు. చూడండి మిల్లు నుంచి అయితే కారం ఆడించుకుని తెచ్చేశారు. ఈ కారం ఆడించిన వెంటనే చాలా వేడిగా ఉంటుంది కదా. ఈ కారాన్ని అయితే వేరే క్యానలో వేసి ఇదంతా చల్లారనివ్వాలన్నమాట. బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతే ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లిపాయలు అయితే రోట్లో వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి, మిక్సీలో వేయకూడదు. ఇలా దంచుకున్న తర్వాత ఈ కారంలో కలిపేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లిపాయల్ని. ఇలా వెల్లుల్లిపాయలు కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ కారం.
ఈ కూర కారం చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్లు వేసుకుంటే చాలు. కర్రీస్లో మసాలా కూడా వేయక్కర్లేదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.